టైటిల్ అయితే చూశారు కదా, వాట్ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ బయింగ్. లాస్ట్ మంత్ ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఏ స్టాక్స్ బై చేసే నేను ఆ లిస్ట్ అయితే కంపైల్ చేశానండి. ఆ లిస్ట్ నుండి నేనేంటంటే చేశాను, మీరు స్క్రీన్ పైన చూడండి. లార్జ్ క్యాప్ స్టాక్స్ 10 పిక్ చేశాను, టాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్ 10 పిక్ చేశాను, టాప్ స్టాక్స్, అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ 10 పిక్ చేశాను. ఓకే, టోటల్ 30 స్టాక్స్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తానండి. ఆ స్టాక్ నేమ్స్ ఏంటో తెలియాలంటే వీడియో చూడండి. ఇట్స్ ఎ షార్ట్ అండ్ క్విక్ వీడియో అండి. 1 by 1 నేను చాలా క్విక్ గా ఆ స్టాక్ నేమ్స్ చదువుతాను, మీరు చూడండి. వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఎ పర్సనల్ రికమెండేషన్, దిస్ ఈజ్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్, దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఓన్లీ. బిఫోర్ ఇన్వెస్టింగ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ఫినాన్షియల్ అడ్వైజర్. ఓకే, ఫస్ట్ నేను లార్జ్ క్యాప్ స్టాక్స్ చదువుతానండి. టాప్ 10 రివర్స్ ఆర్డర్ వెళ్దాం, 10 to 1. ఓకే, మీరు స్క్రీన్ పైన చూడండి. లార్జ్ క్యాప్ స్టాక్ నంబర్ 10 ఈజ్ ఇన్ఫోసిస్. ఎంతండి బై వాల్యూ? అరౌండ్ 1396 crores worth of shares bought in the month of June 2026. Now the stock number 9 is Bharat Electronics. Around 1495 crores worth of shares bought. Now the large cap stock number 8 is Hindustan Unilever. Next stock is Adani Energy Solutions. Now next stock is Eternal Limited. Now the large cap stock number 5 is Coal India Limited. Entandi by value? Around 1978 crores worth of shares bought. Now the next stock is Mahindra and Mahindra. Stock number 3 is HDFC Bank Limited. Next large cap stock number 2 is Bajaj Finance Limited. Entandi by value? Around 4417 crores worth of shares bought. Now the large cap stock number 1 is Adani Enterprises. Around 4567 crores worth of shares bought. అంటే లాస్ట్ మంత్ మ్యూచువల్ ఫండ్స్ మెజారిటీ ఏ లార్జ్ క్యాప్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసేయి, ఏ లార్జ్ క్యాప్ బై చేశారు అని అంటే అది అడానీ ఎంటర్ప్రైజెస్ ఇన్ లార్జ్ క్యాప్ కేటగిరీ. లార్జ్ క్యాప్ స్టాక్స్ అయిపోయి కదా, ఇప్పుడు ఏంటి? నౌ నెక్స్ట్ గో టు మిడ్ క్యాప్ స్టాక్స్. ఇక్కడ కూడా సేమ్ అండి, తక్కువ నుండి ఎక్కువ 10 to 1 రివర్స్ ఆర్డర్లో వెళ్దాం. ఓకే, నౌ మీరు స్క్రీన్ పైన చూడండి. ద మిడ్ క్యాప్ స్టాక్ నంబర్ 10 ఈజ్ పీబీ ఫిన్టెక్. ఎంతండి బై వాల్యూ? అరౌండ్ 746 crores worth of shares bought in the month of June 2026. Next mid cap stock is Delivery. Next one is Ashok Leyland. Mid cap stock number 7 is Alchem Laboratories. Next stock is Ajanta Pharma. Mid cap stock number 5 is General Insurance Corporation of India. Next one is Lenskart Solutions. Mid cap stock number 3 is Miso Limited. The second mid cap stock is NHPC Limited. Now the mid cap stock in the first position is JSW Infrastructure. Entandi by value? Approximately around 4454 crores worth of shares bought. అంటే లాస్ట్ మంత్ ఇండియాలో మెజారిటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ టాప్ మిడ్ క్యాప్ పిక్ అనేది ఇది JSW Infrastructure. నౌ లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఏంటి? స్మాల్ క్యాప్ స్టాక్స్, మన అందరి ఫేవరెట్. ఇక్కడ మళ్ళీ సేమ్ ఏనండి, 10 to 1 వెళ్దాం రివర్స్ ఆర్డర్లో. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఈ వీడియో ఇంకా లైక్ చేయలేదంటే లైక్ చేయండి, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బ్యాక్ టు ద టాపిక్. మీరు స్క్రీన్ పైన చూడండి. స్మాల్ క్యాప్ స్టాక్ నంబర్ 10 ఈజ్ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ. ఎంతండి బై వాల్యూ? అప్రాక్సిమేట్లీ అరౌండ్ 484 crores worth of shares bought in the month of June 2026. Stock number 9 is DOMS Industries. Next stock is Emcure Pharmaceuticals. Small cap stock number 7 is Corona Remedies. Next stock is Sterilite Technologies. Now small cap stock number 5 is Krishna Institute of Medical Sciences. Entandi by value? Around 690 crores worth of shares bought. Next one is Pine Labs. Next small cap stock is E2E Networks Limited. Next one is Craftsman Automation Limited. Now the number 1 small cap stock is Acme Solar Holdings Limited. Entandi by value? చూడండి, approximately around 2826 crores worth of shares bought. అంటే లాస్ట్ మంత్ మెజారిటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియాలో ఈ స్మాల్ క్యాప్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసాయి. సో దిస్ ఇస్ ఇట్ అండి. లేడీస్ అండ్ జెంట్మెన్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.